బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడని కానీ అదే బనకచెర్లను అడ్డుకొని తీరుతా ఉంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరి అండ చూసుకుని లోకేష్ బనకచెర్ల కడతా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో తెలంగాణలో తమ వాళ్లే ఉన్నారన్న ధీమా లోకేష్లో ఉందన్నారు. రేవంత్ సర్కార్ ఏపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందన్న హరీష్ లోకేష్ మాటలపై మంత్రులు నోళ్లు మెదపరని చురకలంటించారు. లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అట్లా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేల ముఖం వేసుకొని మాట్లాడుతుండు. మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం